హాస్పిటల్‌కి వచ్చిన గగన్‌ను అక్కడే ఉన్న నక్షత్ర చూస్తుంది. వెంటనే డాక్టర్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి గగన్‌ను పలకరిస్తుంది. గగన్ నక్షత్రం చూసి ఇరిటేట్ అవుతాడు. అయినా వినకుండా నక్షత్ర గగన్ పక్కన కూర్చుంటుంది. "ఏంటి బావా, నా కోసం హాస్పిటల్‌కి వచ్చావా? ఇంటి ఇంత దాకా వచ్చి నన్ను కోపంగా చూస్తావేంటి బావా" అని అంటుంది నక్షత్ర. "ఏయ్ నక్షత్ర, నేను నీకోసం రాలేదు. అయినా నేనెక్కడికి వెళ్తే అక్కడికి రావడమేనా" అని అంటాడు గగన్. "నా కోసం రాలేదా? మరి ఎవరి కోసం వచ్చావు? ఆ భూమి కోసం వచ్చావా? అయినా నువ్వు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి రావడం లేదు బావా. నేనెక్కడికి వెళ్తే నువ్వక్కడికి వస్తున్నావు" అని అంటుంది గగన్‌తో నక్షత్ర. "ఏ పో ఇక్కడి నుంచి, చెప్తే అర్థం కాదా? నేను వేరే పనుండి ఇక్కడికి వచ్చాను" అని అంటాడు గగన్. "పో బావా, అయినా నీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను విను. ఆ భూమి మహా దొంగది. నీతో పెళ్లి కాకుండానే పెళ్లయిందని అబద్ధం చెప్తుంది. పైగా నీకిష్టం లేకుండానే నీ ఇంట్లో ఉంది బావా. దాన్నస్సలు నమ్మకు. నమ్మావనుకో నీకు చుక్కలు చూపిస్తుంది. అది చెప్పేవన్నీ అబద్ధాలే" అంటూ నక్షత్ర చెప్తుంటే గగన్ ఇరిటేట్‌గా చూస్తూనే ఉంటాడు. ఇంతలో భూమి అక్కడికి వచ్చి నక్షత్ర చెప్తున్న మాటలు వింటుంది. ఎలాగైనా దీన్ని గగన్ బావ నుంచి దూరంగా వెళ్ళేలా చేయాలనుకుంటుంది భూమి. అందుకోసం పక్కకు వెళ్ళి ముసుగు వేసుకొని వచ్చి వాళ్ళ వెనకాలే కూర్చుంటుంది. నక్షత్ర మాటలను వింటుంది. "ఏ నక్షత్ర, నీకెన్నిసార్లు చెప్పాలి? కొంచెం దూరంగా కూర్చో. అయినా నేను తిడుతుంటే నీకు సిగ్గుగా లేదా" అని అంటాడు గగన్. "సిగ్గెందుకు బావా? నీకెలాగో ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. అసలు పెళ్లి అయిందో లేదో కూడా నీకు క్లారిటీ లేదు. ఎలాగో ఆ భూమిని నువ్వు వదిలేస్తావు కదా! ఆ భూమిని వదిలేశాక నువ్వెవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా బావా" అని అంటుంది గగన్‌తో నక్షత్ర. "అబ్బా నక్షత్ర, నీకు పెళ్లయింది. నువ్విలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతావు ఇలా" అని నక్షత్రతో గగన్ అంటాడు. ఇక భూమి మనసులో ఇలా అనుకుంటుంది. "అది అలా పెట్టు దీనికి గడ్డి. అయినా ఎంత చెప్పినా దీని బతుకు ఇంతేలే బావా" అని అనుకుంటుంది మనసులో భూమి. "ఎవరో ఒకరిని చేసుకోవడం ఎందుకు? నువ్వు చేసుకోబోయేది నేనే అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా" అని గగన్‌తో అంటుంది నక్షత్ర. అలా అనగానే వెనుక కూర్చున్న భూమి కోపంతో నక్షత్రను లాగిపెట్టి కొడుతుంది. దీంతో నక్షత్ర కోపంగా వెనక్కి చూస్తుంది. "ఏయ్, ఎవరే నువ్వు నన్ను కొడుతున్నావు? అయినా నన్నెందుకు కొడుతున్నావే? చెప్పవే ఎవరు నువ్వు" అని అంటుంది నక్షత్ర. "అదిగో అక్కడ చూడు, అక్కడ టీవీలో నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది. నేను అది చూస్తుంటే అడ్డుగా వచ్చి కూర్చున్నావు. అందుకే కొట్టాను" అని అంటుంది భూమి. "నీకు అడ్డంగా కూర్చుంటే చెప్పాలి కానీ ఇలా కొడతావా? నీ సంగతి తర్వాత చెప్తాను" అంటూ నక్షత్ర తిరిగి గగన్‌కు ఇంకోవైపు కూర్చుంటుంది. "చెప్పు బావా, నా ప్రపోజల్ నీకు ఓకేనా? నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా చెప్పు బావా" అంటూ అడుగుతుంటే భూమి మళ్ళీ లాగిపెట్టి కొడుతుంది నక్షత్రని. నక్షత్ర కోపంగా తిరిగి చూసి, "ఏయ్, ఎవతివే నువ్వు? ఈసారి నీకు అడ్డంగా లేను కదా! ఎందుకు కొడుతున్నావు? పిచ్చా నీకేమైనా?" అనగానే భూమి కోపంగా లేచి వచ్చి నక్షత్రను కొడుతూనే ఉంటుంది. నక్షత్ర "ఆపవే" అంటూ "అసలెందుకు కొడుతున్నావే" అని అడగగానే "నన్ను పిచ్చిది అంటే నాకు కోపం రాదా" అంటూ కొడుతుంది. దీంతో నక్షత్ర "వదిలవే, నేను వెళ్ళిపోతాను" అంటూ విదిలించుకొని మళ్ళీ ప్రశాంతంగా ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళబోతుంటే గగన్ "ఒక్క నిమిషం ఆగు. నీ మనసులో ఉంచి వచ్చిన చెత్తను అంతా తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేయ్" అంటూ గగన్ వార్నింగ్ ఇవ్వడంతో నక్షత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.